నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాలన్న పవన్ కళ్యాణ్. చంద్రమౌళి మృతదేహానికి నివాళి అర్పించిన డిప్యూటీ సీఎం. తిరుమలలో హై అలర్ట్. ఆక్టోపస్ బలగాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్. ప్రభుత్వ లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు. అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. దివ్యాంగుల కోసం విశాఖలో 200 కోట్లతో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం. బ్యాటరీ వాహనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి డోలా వెల్లడి. దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందని, ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటి వేళ్లతో పెకిలించాల్సిందేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడుతున్న వేళ చూసి ఓర్వలేక కొన్ని మతవాద సంస్థలు రక్తపాతం సృష్టిస్తున్నాయన్నారు. పాకిస్తాన్పై 5 అంశాల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు ఆయన మద్దతు ప్రకటించారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి భౌతిక కాయానికి ఆయన విశాఖ వచ్చి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెహల్గాం ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. దేశంలో ఎంతో ఐకమత్యంగా ఉన్న హిందువులు, ముస్లింల మధ్య గొడవలు రాజేసేందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. మతం అడిగి కాల్చి చంపడం హేయమైన చర్య అని, కాశ్మీర్లో పర్యాటకులపై ఎప్పుడూ ఇలాంటి దారుణమైన దుర్ఘటన జరగలేదన్నారు. ఇలాంటి అమానవీయ పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ఒకే మాటపై ఏకతాటి పైకి రావాలన్నారు. బోర్డర్ ఫ్రీ కంట్రీస్ ఉండాలని కోరుకునే సెక్యులర్ వాదులకు పరోక్షంగా చురకలు అంటించారు. ముందు మీ ఇళ్లకు తాళాలు వేయడం మాని పొరుగువారిని నమ్మగలరా అని సలహా ఇచ్చారు. మన కాశ్మీర్ లో జరిగిన సంఘటన చాలా బాధ గురి చేస్తుంది, హృదయాన్ని కలిచివేస్తుంది. పొద్దున నేను మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళినా, ఈ రోజు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళినా ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరు న్యూస్ లో ఉన్నది కానీ అందరూ చెప్తుంది కానీ, ఇట్స్ క్వైట్ టార్గెటెడ్ కిల్లింగ్. ఇది మీరు హిందువా కాదా అని చెప్పి పరీక్షించి మరి చంపేశారు. ఇది వాస్తవం అంతే. దీనికి 3 లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్సోడస్ గురయ్యారు. అందరూ బలవంతపు వలసలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రోజున. అలాగే ఈ రోజున కాశ్మీర్ పర్యాటకులకు వెళ్ళి ఒక 4-5 రోజులు చాలా ఆహ్లాదకరంగా గడుపుతాం అనుకున్న కుటుంబాలు ఒక భయంకరమైన సంఘటనలో కూరుకొని కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటాయి. కళ్ళ ముందు భర్తను చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా చూసి ఏమి చేయాలో తెలియక అలాంటి అమానుషమైన ఘటనలు, ఇది ఎవరికి జరగకూడదని కోరుకుంటాం ఇలాంటి సంఘటనలు. సో అలాగే ఇందాక పొద్దున మసూదన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బిడ్డల ముందు చంపేశారు. 4 గంటలు ఆ బిడ్డ మా నాన్న బాగుండాలని చెప్పి గొంతు తడారిపోయే వరకు ఆ బిడ్డ ప్రార్థిస్తానే ఉన్నాడు దేవుణ్ణి. ఆ బిడ్డకి దేవుడి మీద నమ్మకం పోయింది. దేవుడు ఉంటే నిజంగా ఇలా చేస్తాడని. అంటే అంత ఒక్కొక్క సంఘటన వింటా ఉంటే కడుపు తరుక్కుపోద్ది. అలాగే వాళ్ళు మేము నమ్మకంతో ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అయింది మాకు అనేది వాళ్ళ బాధను వింటా ఉంటే నిజంగా ఏమాత్రం స్పందన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, చిన్నపాటి మెత్తదనం ఉన్న ఎవరైనా వ్యక్తి నలిగిపోవాల్సింది. నేను బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను ప్రెస్ ముందు మాట్లాడాలన్నా నాకు మాటలు రాలేదు. మధ్యాహ్నం కూడా చాలా చాలా బాధ కలిగింది. ఎక్కడో ఒక చోట దీనికి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది దీనికి. ఎందుకంటే ఇది మనం షుగర్ కోటింగ్ ఇంక మానేసేయాలి. ఇందాక ఇంగ్లీష్ ఛానల్స్ కూడా న్యూస్ అడుగుతున్నప్పుడు బ్లేమ్ గేమ్ జరుగుతూ ఉంది, లేదంటే ఇలా చేశారు అంటే బ్లేమ్ గేమ్ జరుగుతుంది అని అంటే ఒకటే చెప్పారు. ఇది బ్లేమ్ గేమ్ కానీ లేదంటే ఇది అందరూ ఏకంగా ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇవన్నీ. అక్కడ టెర్రరిజానికి మతం లేదు, ఖచ్చితంగా టెర్రరిజానికి మతం లేదు, ఇవన్నీ మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు కశ్మీర్ సంఘటనలో చాలా క్లియర్ కట్ గా హిందువుల్ని టార్గెట్ చేసి చంపారు.
అంటే నువ్వు వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇవన్నీ కూర్చోబెట్టి మనం దీన్ని ద్వేషాలు పెంచడం ఇవన్నీ కాదు, కానీ నువ్వు నువ్వు హిందువా నాన్ హిందువా అంటే అది చాలా అమానుషంగా వాళ్ళ చేత వాళ్ళు అడుగుతూ ఒక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కల్మా చదవమన్నారు. మాకు రాదనగానే కూర్చోబెట్టి అంటే ఎంత బాధాకరంగా అనిపించిందంటే, నేను బుల్లెట్స్ బాడీలో దిగినాయి అనుకున్నాను, కానీ తల చుట్టూ గుడ్డ కట్టేసింది. ఏముంది అంటే తల లేదు, సగం తల లేదు. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు చూస్తే అసలు ఏదో పెడితే ఏంటంటే అసలు అంటే ఇంత అమానుషంగా అంటే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్, మన కల్చరల్ సాంస్కృతిక డిఫరెన్సెస్ కానీ భాషలు కానీ అన్ని దాటి ఇది అందరూ ఉగ్రవాదం పైన ఏకదాటి పైన అంటే ఒకే గలం ఇప్పాల్సిన సమయం ఇది. మటుకు ఇది అందరూ మనం బాధ్యత ఇది అందరికీ. ఎందుకంటే ఈ రోజున చనిపోయారు, మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ ఉగ్రవాదుల ఆలోచన కూడా ఏంటంటే బాధ కలిగించాలని. ఈరోజు చనిపోయిన ఈ దాదాపు 30 మంది వాళ్ళకి కలిగింది, దేశం మొత్తానికి కలిగింది బాధ, దేశం మొత్తానికి క్షోభ. జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకున్న ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడులు జరిగితే ఎలా స్పందించాలనే దానిపై తిరుమలలో ఎస్ఎస్జీ, ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. తిరుమలలోని సుదర్శన సత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ కాపులాగా ఉన్న ఉగ్రవాదికి సంబంధించిన వ్యక్తి ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. అంతకుముందు పాండురంగాపురం వద్ద ఆయన నివాసానికి బంధువులు, మిత్రులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయనతో పనిచేసిన సహచరులు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకుని చివరిసారి దర్శించుకున్నారు. చంద్రమౌళి అమర్ రహే అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. చంద్రమౌళి అన్నయ్య కర్మకాండలు నిర్వహించారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాదులు పాడిమోశారు. హోంమంత్రి అనిత, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
విశాఖలో ఐడిబిఐ ఆలింకో సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలింకో కేంద్రాన్ని త్వరలో విశాఖలో ఏర్పాటు చేస్తామన్నారు. దివ్యాంగుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని గుర్తు చేశారు. అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇస్తున్నామన్నారు. దివ్యాంగుల కోసం విశాఖలో 200 కోట్లతో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఎం హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐడిబిఐ సహకారంతో ఆలింకో సంస్థ వారు దివ్యాంగులకి ఈరోజు ఉపకరణాలు అందించడం చాలా శుభపరిణామం. ఇందులో బ్యాటరీ ఆపరేటెడ్ 3-వీలర్ వెహికల్స్, అదేవిధంగా వీల్ చైర్స్ విత్ బ్యాటరీ ఆపరేటెడ్, అదేవిధంగా క్రచెస్, డిఫరెంట్ మనకి స్టిక్స్, ఇవన్నీ ఇవ్వటం చాలా సుపరిణామం. ఈరోజు సమాజంలో ఒక బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ఐడిబిఐ ముందుకు వచ్చిన వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేనేజర్ గారికి, బ్యాంకుకి. ఆలింకో అనేది దేశంలోనే ఈ దివ్యాంగులకి పూర్తి స్థాయిలో ఉపకరణాలు ఇవ్వడానికి ముందొస్తున్నారు. వారు మన రాష్ట్రంలో కూడా ఈరోజు నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్నారు. త్వరలోనే విశాఖపట్నంలో కూడా ఈ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కేంద్ర మంత్రి గారిని, అదేవిధంగా సెక్రటరీస్ని కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. మన కలెక్టర్ గారు అయితే ఒక అడుగు ముందుకేసేసి రీజనల్ సెంటర్ ఏర్పాటు చేసేసి స్పాట్లో ల్యాండ్ కూడా అలాట్ చేసిన వారిని కూడా నేను అభినందిస్తూ, ఈ రోజున దివ్యాంగుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా శ్రద్ధ చూపుతుంది. అది విధి కావచ్చు, దైవంలో కావచ్చు, ఒకరిని ఇబ్బందులు వచ్చినప్పటికీ వారిని సమాజంలో గౌరవించాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ రోజున 49 లక్షల రూపాయలతో ఉపకరణాలు ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేసేందుకు చర్యలు ఇస్తున్నారు. అదేవిధంగా బ్రెయిలీ లిపిని కూడా పూర్తి స్థాయిలో మనం ప్రక్షాళన చేస్తున్నాం. విద్యా సంవత్సరం మొదట్లోనే విద్యార్థులకి బుక్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెవిటి మూగ వాళ్ళు ఉన్నటువంటి హాస్టల్లో ప్రమాదాలు జరగకూడదని చెప్పి బెల్ సిస్టమ్ వాళ్ళకి ఏర్పాటు చేయడం, రెడ్ బల్బ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడంతో పాటు విశాఖపట్నంలో 25 ఎకరాల్లో పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్మెంట్కి కేంద్రం 200 కోట్ల రూపాయలతో ముందుకొస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భూమిని కూడా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం, వారిని పూర్తి స్థాయిలో సమాజంలో ఒక ఉన్నత స్థితిలో చూడాలనేది ప్రభుత్వాల లక్ష్యం. దానికి సహకరించినటువంటి స్వచ్ఛంద సంస్థలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అయితే ముఖ్యంగా ఆలింకోకి, ఐడిబిఐకి నేను అభినందనలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమం పాల్గొంటే విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా మన వెలగపూడి రామకృష్ణ గారి, ఇద్దరు ఎమ్మెల్యేలకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే మన ఆలింకో మేనేజర్కి, అదే ఐడిబిఐ మేనేజర్కి, ఏడీ డిజేబుల్డ్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనకాపల్లి జిల్లా రాజుపాలెం పంచాయతీ ఎరుకువానిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వేసవి సెలవుల్లో ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలను పొట్టను పెట్టుకుంది. వివరాల్లోకి వెళితే అనకాపల్లి మండలం రాజుపాలెం పంచాయతీ ఎరుకువానిపాలెం గ్రామానికి చెందిన మేడిశెట్టి భానుప్రకాష్ తన తమ్ముడితో కలిసి సరదాగా దగ్గరలో ఉన్న ఏలేరు కెనాల్ వద్దకు స్నానానికి వెళ్లారు. వారితో పాటు మరో 3 యువకులు ఏలూరు కాలువలో ఈతకు దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఊబిలో చిక్కుకున్న మేడిశెట్టి భానుప్రకాష్ ఊపిరాడక ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని భానుప్రకాష్ మృతదేహాన్ని బయటకు తీశారు. భానుప్రకాష్ తో పాటు ఈతకు దిగిన 4 యువకులు సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవలే 10th క్లాస్ పాస్ అయిన పెద్ద కుమారుడు భానుప్రకాష్ మృత్యువార్త విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. జరిగిన ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో విధుల పట్ల అలసత్వం వహిస్తున్న మరో ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. కొందరు బాధితులకు సంబంధించిన కేసు నమోదుపై నిర్లక్ష్యం వహించిన రామారెడ్డి ఎస్ఐ నరేష్ ను సస్పెండ్ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసులో ఫిర్యాదుదారు అనేకసార్లు పోలీసులను ఆశ్రయించారు. కానీ ఎస్ఐ నరేష్ వారి గోడును పట్టించుకోకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేశారు. దీంతో ఫిర్యాదు అందుకున్న జిల్లా ఎస్పీ కేసును తీవ్రంగా పరిగణించి విచారణను ముమ్మరం చేసి కేసును పరిష్కరించారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తిప్పికొట్టాలని, దీన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలంటూ చంద్రమౌళి స్నేహితులు, శ్రేయోభిలాషులు పిలుపునిచ్చారు. చంద్రమౌళి ఆత్మకు శాంతి కలగాలంటే ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చంద్రమౌళికి అంత్యక్రియల వేళ ఆయన నివాసానికి చేరుకున్న స్నేహితులు తమ ఆవేదనను వీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి భౌతిక కాయాన్ని తిలకించేందుకు వేలాదిగా ఆయన నివాసానికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఆయనతో పనిచేసిన ఎంతోమంది సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇప్పుడు ఆయన లేరనే వార్త విని జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఆయనతో పనిచేసిన కొంతమంది సీనియర్ సిటిజన్లు కొంతమంది అంటున్నారు. సార్ మీరు చెప్పండి, ఈరోజు సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఆయన, సార్ మీరు చెప్పండి, ఆయన మరణం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఎందుకంత పేటరేగిపోతున్నారు ఉగ్రవాదులు అనుకున్నారు? సార్ నా పేరు చాగంటి బాపాయి పంతులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ అమరావతి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్నే. అసలు ఈ ఘోరం తట్టుకోలేకపోతుంది. అది దుర్మార్గమైన చర్య ఉగ్రవాదులు. ఈ చంద్రమౌళి మేము గత 50 సంవత్సరాల నుండి శ్రీకాకుళంలో పక్క వీధిలో పాండురంగ వీధిలో ఉండేవాళ్ళము. ఆయన బ్రదర్స్ అంతా తెలిసిన వాళ్ళు మాకంతమంది. ఈ చర్యని నరేంద్ర మోడీ గారు, సెంట్రల్ గవర్నమెంట్ ఖండించాలి. వాళ్ళని మంచి పనిష్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఎందుకు దొరకాలి, వాళ్ళ సర్వనాశనం చేయాలి. ఎందుకంటే ఈ చర్య ఎవరిని హర్షించలేనిది. 18వ తేదీన బయలుదేరి ఇవాళ 25వ తేదీన ఇంతమంది వేలాది మంది వచ్చారంటే ఆ మౌళి ఆయన చేసిన సేవలు, ఆసరాకి కరోనాలని ప్రాణానికి కాదు ఏమి చేసుకోకుండా అలాగే అప్పుడు సర్వీస్ చేశారు. ఆయన మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ అసోసియేషన్కి మా ప్రెసిడెంట్ అయిన శ్రీ రామచంద్ర గారు, జనరల్ సెక్రటరీ పిఎస్పి శర్మ గారు, వారంతా కూడా సంతాపాన్ని తెలియజేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అంతమందికి వాళ్ళు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. నేను శ్రీకాకుళం ఉన్నాను కాబట్టి. కేంద్ర ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? ఇప్పటికే పాకిస్తాన్పై 5 నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పాకిస్తాన్ ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నారు మోడీ గారు. ఇంకా ఇది చేసి వాళ్ళకి బహిష్కరించాలి. మనంతా కలిపి మన ప్రతి మానవుడు కూడా చేసి ఈ దుర్మార్గమైన చర్యని ఖండించి ఆయనకి ఆత్మకి శాంతి కలిగించేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ మౌళి ఎంత సర్వీస్ చేశారంటే మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ అసోసియేషన్ విశాఖపట్నం క్లబ్కి ఆయన సెక్రటరీగా ఉన్నారు. మా పక్కన ఉన్న కోటేశ్వర గారు వైస్ ప్రెసిడెంట్ నెట్వర్క్ ఉన్నారు. అలాగే రామలింగేశ్వర గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, ఆయన ఇప్పుడు మన మధ్య లేరు, ఉగ్రవాదులు ఆయన అనవసరంగా పట్టుబడుతున్నారు. మీకు ఏమనిపిస్తుంది సార్? ఉగ్రవాదం అంతం ఏంటి, ఎలా జరుగుతుంది? చాలా దుర్మార్గం ఉండే. అంటే బాబు మేము విడిచిపెట్టండి, మేము పారిపోతామన్నా కూడా తరిమి చంపేయడం అనేది చాలా అన్యాయం. అందరం చనిపోతాం, కానీ ఇలా చనిపోవడం అంటే మతం ఏదో తెలుసుకొని చంపారంటే చాలా తప్పు విషయం కదా. ఏ మతం అయినా సరే ప్రాణమే కదా. ఇలాగ మరి ఆయన హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని కూడా నాకు వదిలేని ముర్రు అని చెప్పేసి పాపం బతిమాలుకున్నా కూడా ఆయన పిలిచి మరి చంపేయడం, ఇలా 26 మందిని చంపేయడం చాలా అన్యాయమైన విషయం. అందరం ఖండించదగ్గ విషయం. దేశం మొత్తం మీద ఏకమైన నరేంద్ర మోడీ గారి వెనకాల ఉండి ఆ దుర్మార్గులు పట్టుకొని వాళ్ళని హింసించాలి, వాళ్ళకి మంచి శిక్ష పడాలి అని అందరం కోరుకుంటున్నాం. మా చంద్రమౌళి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. చాలా మంచి మనిషి, మృదు స్వభావి, మంచి వ్యక్తి చనిపోయినందుకు మా బాధగా ఉంది. శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, అసలు ఈ చర్యని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక సగటు భారతీయుడు, సగటు హిందూ అసలు ఏం ఆలోచించాలి దీని మీద? చాలా దుర్మార్గమైన చర్య. ప్రపంచం అంతా కూడా దీన్ని ఖండించాలి. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దుర్మార్గపు చర్యను ఖండించాలి. ఇది ఎంత దుర్మార్గం అంటే మీరు హిందువా ముస్లిమా మీరు ఏంటి అని చెప్పి మతాల ప్రాతిపదికన వాళ్ళని విడదీసి మరీ చంపారంటే ఎంత దుర్మార్గం. అందుకే ఈరోజు ఈ దేశంలో ఉన్న హిందువులందరి తరపున కూడా చంద్రమౌళి గారి కుటుంబానికి సానుభూతి తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. చంద్రమౌళి గారి కుటుంబానికి మాత్రమే కాదు, అక్కడ చనిపోయిన ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి కూడా మొత్తం ఈ దేశంలో ఉన్న హిందువులందరూ మీ వెనకాల ఉన్నారు. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఈ దేశంలో హిందువులు భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం చాలా గట్టి గుణపాఠం చెప్తుంది. ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటికి తీసుకున్న చర్యలు ప్రస్తుతానికి విదేశాంగ విధానానికి సంబంధించిన చర్యలు మాత్రమే తీసుకున్నారు. కానీ డైరెక్ట్ యాక్షన్ తీసుకునే రోజు కూడా దగ్గరలో ఉందని ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులందరికీ కూడా ఈరోజు మనం చంద్రమౌళి గారి ఆత్మసాక్షిగా మనం హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో హిందువుల్ని ఎవ్వరూ బెదిరించలేరు. పాకిస్తాన్ కాదు, వాడి అమ్మ మొగుడు వచ్చినా సరే ఈ దేశంలో ఉన్న హిందువులను బెదిరించలేరు.
ఎవరైనా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా, భారతీయులందరూ కూడా మేమందరంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే అందరూ కన్నీటి సందర్భంగా మారిపోయారో, ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. దీనికి గట్టి జవాబు మన భారత ప్రభుత్వం చెబుతుందనే ఒక విశ్వాసం అయితే వీళ్ళందరిలోనూ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో తరణి పోర్టల్ ఉండగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంలో భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఒకే స్థలాన్ని పలువురికి అమ్మే మోసపూరితమైన వ్యక్తుల ఆటలు ఇక సాగవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ చట్టం పేరంటే భూభారతి 6వ చట్టం. 6వ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. దానికి అర్థం ఏంటంటే రైతులకి ఉన్న హక్కులు లెక్క. సో ఆ లెక్క లిఖితంగా ఉండాలి, జనాల చేతుల్లో ఉండాలి, చట్టం నుంచి దానికి భద్రత ఉండాలి. ఆ ఉద్దేశంతో ఈ చట్టాలు తయారైంది. కాబట్టి ఇంతకుముందు ఏదైతే రికార్డులో తయారైందో దాంట్లో కొన్ని పరిష్కారాలకి మార్గం లేకుండా అయిపోయింది. కాబట్టి ఆ పరిష్కారం సరిగా అవ్వాలనే అంశాలు పెట్టి ఈ కొత్త చట్టం, భూభారతి చట్టం తెచ్చుకోవడం జరిగింది. విశాఖ జీవీఎంసీలో మరోసారి టీడీపీ జెండా ఎగురబోతోంది. విశాఖ నగరపాలక సంస్థలో తొలి మేయర్గా బీజేపీకి చెందిన NSN రెడ్డి పనిచేశారు. కూటమి పార్టీల కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఏప్రిల్ 19వ తేదీన పదవి కోల్పోవడం తెలిసిందే. ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి కావడంతో జీవీఎంసీలో మరోసారి కాషాయం జెండా కూడా ఎగరబోతోందనే చెప్పాలి. కాగా ఇక్కడ 39 ఏళ్ల తరువాత కూటమి జెండా ఎగరడం విశేషం. జీవీఎంసీ పరిధిలో 98 వార్డులు ఉండగా 48వ వార్డు నుంచి బీజేపీ ద్వారా గంకల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి మేయర్ పదవి కైవసం చేసుకోవడంతో బీజేపీలో కూడా జోష్ కనిపిస్తోంది. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో విశాఖ 1858వ సంవత్సరంలో మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇక 1979లో విశాఖ నగరపాలక సంస్థ ఏర్పాటయింది. అప్పట్లో 50 వార్డులు మాత్రమే ఉండేవి. 1981 నుంచి 1986 వరకు NSN రెడ్డి ప్రథమ మేయర్గా పనిచేశారు. ఇక 1987 నుంచి 1992 వరకు టీడీపీకి చెందిన DV సుబ్బారావు మేయర్గా వ్యవహరించారు. 1995 నుంచి 2000 వరకు కాంగ్రెస్ నుంచి సబ్బం హరి మేయర్గా పనిచేశారు. అలాగే 2000 నుంచి 2005 వరకు కాంగ్రెస్ కి చెందిన రాజన రమణి తొలి మహిళ మేయర్గా వ్యవహరించారు. 2005లో జీవీఎంసీ ఏర్పాటుతో వార్డుల సంఖ్య 98కి పెరిగింది. 2007 నుంచి 2012 వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పులుసు జనార్దన్ రావు మేయర్గా ఉన్నారు. కానీ 2012 నుంచి 2021 వరకు ఎన్నికలు జరగగా ప్రత్యేక అధికారి పాలన నడిచింది. ఇక 2021లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి గొలగాని హరివెంకట కుమారి మేయర్గా పనిచేయడం తెలిసిందే. ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కూటమి పార్టీలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నాయి. ఈ నెల 26వ తేదీన డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ మీద అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. దీంతో కూటమి పార్టీలు జనసేన, బీజేపీకి చెందిన కార్పొరేటర్లు ఈ పదవి మీద పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఈ నెల 28న కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. మొదటి నుంచి టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు పేరు వినిపించడం తెలిసిందే. దీంతో ఆయన ఎన్నిక ఇక లాంఛనం అనే చెప్పాలి. నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం విశేషం. బీజేపీ 5 ఏళ్లు, టీడీపీ 5 ఏళ్లు అధికారంలో ఉన్నాయి. 39 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కూటమి జెండా రెపరెపలాడనుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులకు సంతాపంగా జనసేన పార్టీ అధినేత పిలుపు మేరకు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూ నుంచి భానుగుడి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని శిక్షించాలని నినాదాలు చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు బాసటగా తామందరం ఉన్నామని పలువురు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నూతనంగా వివాహం చేసుకుని పర్యాటక ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లిన నవదంపతుల్లో ఒకరిని కాల్చి చంపిన దృశ్యం యావత్ దేశమంతా కన్నీటి పర్యంతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం యావత్ ముక్తకంఠంతో ఉగ్రవాదులను శిక్షించాలని కోరుతుందన్నారు. అనంతరం కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడారు. మన దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం, చాలా బాధాకరమైన విషయం. కాశ్మీర్ లో పహల్గామ్ లో చాలా సాధారణంగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు సమ్మర్ లో చలి ప్రదేశానికి వెళ్తానని ఒక బాధ్యత గల పౌరుడిలాగా ఈ దేశంలో స్వతంత్రంగా మన దేశంలోని ఒక భాగమైన కాశ్మీర్ పహల్గామ్ కి ఉల్లాసంగా ఉండటానికి వెళ్లిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఈ టెర్రరిస్టులు, ఈ పాకిస్తానీ టెర్రరిస్టులు అక్కడికి వచ్చి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు దీన్ని చాలా తీవ్రంగా, నాతో పాటు మా తోటి నాయకులు కూడా చైర్మన్ గారు, దొరబాబు గారు, ఎంజీఆర్ గారు, అలాగే ఉన్న మొత్తం అందరం కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా తీసుకుని చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ క్యాండిల్ మార్చ్, ఈ పీస్ క్యాండిల్ మార్చ్ ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడలో మొత్తం అందరూ ఒక పోలీస్ ట్రైనింగ్ కి ప్రిపేర్ అవుతున్న, ఒక దేశ బాధ్యతతో ఉన్న, అంటే ఒక దేశం అంటే ప్రేమించే ఒక వ్యక్తులు, ఒక పోలీస్ ని వాళ్ళ వృత్తి కింద చేసుకునేలాగా ఎంప్లాయ్ అవుదాం అనుకునే వాళ్ళు, దేశాన్ని ప్రేమించేటోళ్ళు, యువకులు అందరూ కూడా ఈ రోజు ఈ పీస్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలాంటి యాక్షన్స్ ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే నువ్వు వెళ్ళి చెప్పన్నావు, టెర్రరిస్ట్ వెళ్ళి మీ మోడీకి వెళ్ళి చెప్పన్నారు, వచ్చి చెప్పారు. అప్పుడు తెలుసు నీ సంగతి ఏంటో, మీ దేశ సంగతి ఏంటో. దాన్ని కంపల్సరిగా మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా గట్టి రిప్లై ఇవ్వబోతున్నారు. మీ తోలే ఊడద్దో, దేశమే ఊడద్దో, ఏమి ఊడతాయో తెలీదు, మీ దేశం ఉంటుందో లేదో కూడా తెలీదు. ఆ పరిస్థితికి అయితే ఆల్రెడీ మీ దేశం ఒక పాడైపోయిన, ఒక పనికి మాలిన దేశం. ప్రశాంతంగా ఉండే ఇండియాలో ఇలాంటి చిచ్చు పెడదామని ప్రయత్నం చేశారు. నువ్వు ఎవరినైతే చెప్పమన్నావో వాళ్ళు వచ్చి మా దేశ ప్రధానికి చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యాక్షన్ చూద్ది కానీ చూస్తానికి మీరు అందరూ కూడా తట్టుకోలేని విధంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ పిలుపు మేరకు ఈ పీస్ ర్యాలీని జేఎన్టీయూ దగ్గర నుంచి భానుగుడి వరకు టౌన్, రూరల్, అలాగే మొత్తం కాకినాడలో ఉన్న వాళ్ళం అందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ భానుగుడి జంక్షన్ లో అందరం కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దామని చెప్పి అందరినీ కోరుకుంటూ ముందుకు నడుద్దాం. ఈ రోజు ఏదైతే మొన్న జమ్మూ కాశ్మీర్ లో బైసరన్ అనేటువంటి ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో మన భారతదేశానికి చెందినటువంటి పర్యాటకుల్ని ఉగ్రవాదులు హతమార్చిన సంగతి యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా చూడటం జరిగింది. మరి ఎక్కడైనా చాలా వింత పర్యాటకుల్ని చంపడం అనేటువంటిది ఇదే మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం. ఏ దేశస్తులైనా వారు సోల్జర్స్ తో ఫైట్ చేస్తారు తీవ్రవాదులు ఎక్కడైనా ఉంటే. మరి ఆడారుతనంగా మరి నిస్సహాయులైనటువంటి పర్యాటకుల్ని మరి అంతమందిని దారుణంగా చంపడం అనేటువంటిది చాలా కిరాతకమైనటువంటి విషయం. యావత్ భారతదేశం ముక్త ఖండంతో ఖండిస్తా ఉంది. తీవ్రవాదాన్ని గాని ఉగ్రవాదాన్ని గాని పెద్ద పెట్టిన అణిచివేయాలనేటువంటి ప్రతి భారతీయుడు యొక్క గొంతు ఈ రోజు ముమ్మాటికి ఇది పాకిస్తాన్ చర్యాన్ని నమ్ముతా ఉన్నారు భారతీయులందరూ కూడా. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించకూడదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యాలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు 3 రోజులు పర్యాటకులు ఎవరైతే మరణించారో వారి కుటుంబాలకు అండగా వారికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ ఈ రోజు కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున మరి పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఉన్న నేను, అలాగే జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ శ్రేణులు, భారతదేశం అంటే అమితంగా ప్రేమించేటువంటి విద్యార్థులను అనేక మంది ఈ రోజు ఎవరైతే పర్యాటకులు చనిపోయారో ఉగ్రవాదుల చేతిలో వారికి మద్దతుగా
ఈ రోజు ఇక్కడ సంఘీభావం తెలియటూ ప్రభుత్వం ర్యాలీ చేస్తూ మరి వారి యొక్క కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.